వెల్కమ్ టు క్లాస్ 18 అండి. ఇప్పుడు చూడండి, నేను చైన్ అయితే తీసుకుని లిఫ్ట్ ఫిల్లింగ్ అండి 1 2 ఇది దేనికి దానికి కుడుతున్నాను. మీరైతే దేనికి దానికి కుట్టండి పోసుకి. లేదు అంటే ఏం చేస్తారంటే ఇలా బ్యాక్కి వెళ్ళిపోండి. ఇలా 2 కుట్లు వేసుకొని చూడండి ఎలా కుడుతున్నాను. ఇలా 1 by 1 లీఫ్ ఫిల్లింగ్ 1 by 1 ఇలా కుట్టుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్గా 3 వేసి కుట్టేయచ్చు. మీరైతే డైరెక్ట్గా వేసేయండి. 1 by 1 కుట్టండి. డైరెక్ట్గా వేయకండి. ప్రాక్టీస్ అవ్వాలి ఇది ఇలా కుట్టడం అనేది. నెక్కల దగ్గర ఇలా లోడింగ్ చేయడానికి ఇది సేమ్ నేను ప్రీవియస్ వీడియోలో చూపించా కదా, సేమ్ ఇంతే లోడింగ్. లీఫ్ లోడింగ్కి నార్మల్ లోడింగ్ వస్తే లీఫ్ లోడింగ్ అనేది చాలా ఈజీ ఈ మెటీరియల్తో అనేది. ఇలా చుట్టూ ఏంటంటే మనం ఒక చైన్ స్టిచ్ చేసేస్తే ఆ లీఫ్ ఆకారం అనేది మీకు అర్థమవుతుంది. ఇది చూడండి ఇలా అనేది. ఇదేంటంటే కింద క్లాత్ గోల్డ్ ఇది గోల్డ్ వల్ల కొంచెం కనిపించట్లేదు. సో నేను చూడండి ఈ వేరే కలర్ అయితే తీసుకుని ఫిల్ చేస్తా, అప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి ఈ స్కై బ్లూ కలర్ తీసుకొని ఇలా స్టిచ్ చేస్తున్నాను, మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఇది స్టిచ్ చేశాక ఈ షేప్ అనేది. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోస్ అన్నీ యూజ్ఫుల్గా ఉంటాయి. మగ్గం వర్క్ క్లాసెస్ ప్రాక్టీస్ ఎలా చేయాలి ఏంటనేది. ఒకసారి మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఒక వరుస క్రమంలో అయితే వస్తున్నాం మనం. చూడండి పక్కన లోడింగ్ ఇది సేమ్ ఉంటుంది. ఇది పెద్ద తేడా లేదు. మనకి నార్మల్గా లోడింగ్ వస్తే ఈ లీఫ్ లోడింగ్ అనేది ఇది చాలా ఈజీ మెటీరియల్తో. చూడండి ఎలా కుడుతున్నాను. ఆ పూసలు కుట్టినట్టు ఇది కూడా 1 by 1 కుట్టవచ్చు, లేకపోతే మొత్తం వేసేసి కుట్టవచ్చు. ఇలా డైరెక్ట్గా మొత్తం వేసేసి కుట్టవచ్చు. అలాగే పూసలు కూడా మీరు డైరెక్ట్గా మొత్తం వేసేసి కుట్టవచ్చు. ఒకటి కుట్టండి, ప్రాక్టీస్ మీకు బాగా అవుతుంది. వర్క్ స్పీడ్ అనేది కూడా బాగా వస్తుంది ఒకటి కుడితే చైన్ స్టిచ్తో. ఇలా మొత్తం చైన్ స్టిచ్ చేసేయడమే, అప్పుడు మనకి లీఫ్ ఆకారం అనేది కనిపిస్తుంది మీకు. ఇదే నేను చేత్తో నార్మల్ సూత్తో ఎలా చేయాలనేది మన ప్రీవియస్ క్లాసెస్లో అయితే ప్రతిదీ మనం నార్మల్ నీడిల్తో ఎలా చేయాలనేది ప్రీవియస్ వీడియోస్ అన్నీ మనం హ్యాండ్ వర్క్ క్లాసెస్లో ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూడండి. నార్మల్ సూత్తో మనం మగ్గం వర్క్ చేసేది కూడా చాలా ఈజీగా అయితే మనం చెప్పడం జరిగింది మన ఛానల్లో. ఒకసారి చూడండి. చూడండి ఇది వచ్చేకి మామూలుగా థ్రెడ్ లోడింగ్. ఒక షేప్ అనేది మీరు లీఫ్ షేప్ అనేది ఇలా కుట్టేసుకొని ఫస్ట్ మీకు రాదు డైరెక్ట్ కుట్టడం అంటే మీరు ఏం చేస్తారంటే పెన్సిల్తో డ్రా చేసుకొని ఆ పెన్సిల్ మీద డ్రా చేసుకున్న దాని మీద కుట్టేయండి ఈ విధంగా. చూడండి ఇలా వేస్తారు కొంతమంది. లోడింగ్ అంటే లోపల వేస్తారు, బట్ అలా వేస్తే ఇలా పిగులుకు వచ్చినట్లు నీట్గా ఉండదు. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి ఎలా వేయాలో. అలా తీసుకొని లోపలికొకటి బయటకొకటి, లోపలికొకటి బయటకొకటి, కిందకి లాగేసి లోపలికొకటి బయటకొకటి. చూడండి బాగా అబ్జర్వ్ చేయండి. లోపలికొకటి బయటకొకటి ఆ చైన్ స్టిచ్ చేసాం కదా దానికి ఈ విధంగా అయితే కుట్టేయండి. చూడండి మీకు అర్థమవుతుందా? ఈ విధంగా చాలా జాగ్రత్తగా అయితే మీరు గమనించండి ఇక్కడ నేను ఎలా కుడుతున్నానో. ఇది కనుక మీరు సిల్క్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేయండి. అండ్ ఫస్ట్ మీకు రాదు సిల్క్ థ్రెడ్తో అనుకుంటే ఈ జర్రీ థ్రెడ్తో అంటే ప్రాక్టీస్ చేసి సిల్క్ థ్రెడ్తో కూడా చేయండి, అప్పుడు బాగుంటుంది ఫినిషింగ్ అనేది మనకు అర్థమవుతుంది. ఇలా మళ్ళీ చుట్టూ చైన్ స్టిచ్ అనేది చేసేయండి. ఫైనల్ ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది ఇది. చూడండి ఈ విధంగా. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి ఈ లీఫ్ ఫిల్లింగ్ అనేది లోడింగ్. ఇంకింతే అండి ఇది. ఓకే, వీడియోస్ అన్నీ అందరికీ వెళ్ళాలి, అందరు చూడాలి, అలాగే మీకు రావాలి అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ లైక్ చేయండి. ఇక్కడ లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఉంది, అక్కడ ప్రెస్ చేస్తే సబ్స్క్రైబ్ అయిపోతుంది. వెంటనే గంట సింబల్ వచ్చింది, దాని మీద ప్రెస్ చేయండి. కింద ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేసుకున్నారంటే గంట సింబల్ ఓకే అయ్యి మనం ఏమి వీడియో పోస్ట్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీకు ఆ వీడియో నచ్చితే నోటిఫికేషన్ చూసి మీరు చూడొచ్చు వెంటనే. అలా కామెంట్ చేయండి, షేర్ చేయండి.